మనందరికీ తెలుసు, ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం ఉంటే మన భారతదేశం. సో భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా నడుస్తుంది అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చూస్తున్నారు. సో ఇప్పుడు మన మొత్తం దేశాంతం లోక్సభ ఎన్నికలు అనేది ఆల్రెడీ షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మన తెలంగాణకి చూసినట్లయితే మన జిల్లా అండ్ మన జిల్లాతో పాటు మొత్తం తెలంగాణలో 13 మే నాడు ఓట్ అనేది ఉంటుంది. లోక్సభ సంబంధించిన క్యాండిడేట్ ఎంపిక చేయడానికి ఓట్ అనేది 13 మే నాడు ఉంటుంది. మనకి 18th ఏప్రిల్ నాడు నోటిఫికేషన్ రాబోయే డేట్ ఉంది. సో 18th నాడు మనకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ 13 నాడు పోలింగ్ ఉంటుంది. కౌంటింగ్ అనేది 4వ జూన్లో ఉంటుంది. మొత్తం దేశవ్యాప్తంగా కౌంటింగ్ అనేది 4 జూన్లో ఉంటుంది. క్యాండిడేట్ ఎంపిక చేయాల్సి ఉంటుందో ఆ ఎన్నికల్లో మీరు మన యంత్రాంగ తరపున అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్స్ నామ్స్ ప్రకారంగా చేయడం జరుగుతుంది. దీంతో పాటు ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చిన అమూల్యమైన హక్కు మనము చూసినట్లయితే ఓటింగ్ హక్కు. మన ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి 18 సంవత్సరం ఎవరైతే కంప్లీట్ చేసి వారు ఉన్నారో వారికి ఈ హక్కు అనేది ఉంటుంది. సో ఈ హక్కు వినియోగించడానికి అదేవిధంగా ప్రజలు ఎక్కువ మోతాదులో ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ ఓటు చేయడానికి మన ఎన్నికల సంఘం నామ్ ప్రకారంగా స్వీప్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఆ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం అందరం కూడా మన డిఆర్డీఏ గారు వారి ఆధ్వర్యంలో వారు మన జిల్లాకి నోడల్ ఆఫీసర్, అదేవిధంగా మొత్తం డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ వారి సపోర్ట్ తోని మన ఈరోజు ఈ రన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు దీంట్లో అందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి మీకు చాలా చాలా శుభాకాంక్షలు. సో ఈ వేదిక ద్వారా కొన్ని అంశాలు మీ ముందు పెట్టాలి అని నేను భావిస్తున్నాను. సో దట్ మీరు అది కూడా మీ ద్వారా మిగతా వాళ్ళకి కూడా చెప్పేసి ఇంకా అవేర్నెస్ తీసుకొస్తారని. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే మన దగ్గర ఇప్పుడు అనేది ఇంకా పెంచడానికి కూడా మీరు ప్రయత్నం చేయాలి. దీనికి అది మనం సాధ్యం చేయాలంటే మీరు అందరూ సహకార్యం, అదేవిధంగా మీ అందరూ పార్టిసిపేషన్ అనేది చాలా చాలా అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఓట్ చేయాలి. ఎవరైతే ఇంకా యూత్స్ మనకి ఇంకా సిటిజన్స్ ఎవరైతే ఓట్ నమోదు కాలేదు వారికి కూడా ఇంకా ఫామ్ 6 ద్వారా కొత్త వాళ్ళకి అవకాశం ఉంది. కాబట్టి వారు ఈ అవకాశం వినియోగించుకోవాలి.